గురుగారు, స్వామివారి దర్శనం ఎలా జరిగింది? చాలా అద్భుతంగా జరిగింది. సీనియర్ సిటిజన్స్ తరఫున మేము వాళ్ళ దర్శనానికి బుక్ చేసుకున్నాం. చాలా చక్కగా జరిగిందండి. అరేంజ్మెంట్స్ కూడా చాలా చక్కగా చేశారు. ఒక పద్ధతి ప్రకారం ఎక్కడ మనకి తోపులాట లేకుండా, కాస్త వృద్ధులం కదా, 65 ఏళ్ళు దాటిన వాళ్ళం వికలాంగులు. చాలా చక్కగా నెమ్మదిగా తీసుకెళ్లి స్వామివారు కూడా ఇవాళ గురువారం నిజ రూప దర్శనం దివ్యంగా జరిగింది. ఓకే, అంటే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ, సదుపాయాలు కానీ, వసతులు కానీ ఎలా ఉన్నాయి మొత్తంగా? వసతులు చాలా చక్కగా చేస్తున్నారండి. ఇంతమంది జనాలు ఇలా వస్తూ ఉన్నా వాళ్ళు ఎక్కడా కూడా సౌకర్యాలు తగ్గనివ్వకుండా భక్తులకి ఏమేం కావాలో అవన్నీ చక్కగా సమకూరుస్తున్నారు. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ ఈ స్టాఫ్ కానీ, తర్వాత ఈ వాలంటీర్లు కానీ చాలా చక్కని సేవ భక్తులకు అందజేస్తున్నారు. మొదలు వచ్చి దేవుణ్ణి దర్శించుకొని చివరి దాకా వాళ్ళు చక్కగా మళ్ళీ సహకరిస్తూ భక్తులకి మంచి దర్శనం చేస్తున్నారు. సదుపాయాలు కూడా మేము ఇప్పుడు శ్రీనివాసంలో దిగాం. రూమ్స్ కానీ చాలా చక్కగా వెళ్ళంగానే ఇచ్చి అన్ని సదుపాయాలు చక్కగా ఉంటున్నాయి. రూమ్స్ క్లీన్ గా ఉంటున్నాయి. ఇక్కడికి వస్తే అన్ని చక్కగా జరుగుతున్నాయి. మహిళల కోసం ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? బాగున్నాయా ఏర్పాట్లు? మహిళలకు చాలా చక్కగా చేస్తున్నారండి. వాళ్ళకి మహిళలకు కావాల్సిన సౌకర్యాలు, ఉదాహరణకు వాళ్ళకి ఏదైనా నేచర్స్ కాల్ వచ్చింది అనుకోండి, ఎక్కడ పడితే అక్కడ కావాల్సిన వస్తువులు అరేంజ్ చేశారు. అన్నప్రసాదాలు కానీ, స్వామివారి మహాప్రసాదమైన లడ్డు రుచి కానీ ఎలా ఉన్నాయి గురుగారు? లడ్డు రుచి చూశానండి, చాలా చక్కగా ఉంది. ఎందుకంటే చాలా కమ్మగా ఉంది. చెప్పాలంటే స్వామివారికి తగ్గట్టుగా ఉంటుంది ఇప్పుడు ప్రసాదం. తర్వాత పులిహార ప్రసాదం తిన్నాను స్వామి. అవ్వంగానే దర్శనంలో క్యూలో ఇస్తారు. చాలా అద్భుతంగా చేశారు. 10-15 జీడిపప్పులు వచ్చాయి దానిలో. తింటుంటే నిజంగా చాలా చక్కగా ఉంది. ఇంతమంది అరేంజ్మెంట్స్ నేను చూడలే. అలాగే మేము సీనియర్ సిటిజన్స్ కింద ఉన్నప్పుడు అన్నప్రసాదం పెట్టారు. అవి రెండు కూడా చాలా చక్కగా అప్పటికప్పుడు ఫ్రెష్ గా అన్నమాట. భక్తుల మనోభావాలకి తగ్గట్టుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. మనం ఏమనుకుంటున్నాము, స్వామివారికి కైంకర్యాలు ఏ విధంగా జరగాలో అన్ని చాలా చక్కగా చేస్తున్నారు. అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ రావాలి, స్వామిని దర్శించుకోవాలని అందరూ అనుకుంటారు. ఈ సౌకర్యాలతో మళ్ళీ మళ్ళీ ఇంకా రావాలనిపిస్తుంది. అంటే గతంలో ఇక్కడ సౌకర్యాలు కానీ, ఏర్పాట్లు కానీ ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి ఈ 10 నెలల నుంచి? చాలా మార్పు వచ్చింది స్వామి. భక్తుల సౌకర్యార్థం అయితేనే, భక్తులను మేలు చేయటానిలో కానీ, భక్తులకి వసతి సౌకర్యాలు కల్పించడానికి, దర్శనం చేయటానికే, సీనియర్ సిటిజన్స్కి ఇవ్వటానికి మనం తీసుకుంటే అల్పాహారం వాళ్ళు ఇస్తున్నది కానీ, లడ్డూ ప్రసాదంలో కానీ, అన్న ప్రసాదంలో కానీ ఏర్పాట్లు చేయటమే కాదు, వాటి క్వాలిటీ చక్కగా తినదగినట్టు ఫ్రెష్నెస్ వేడిగా ఉంటున్నాయి. ఇచ్చినవన్నీ ఎక్కడికక్కడ చాలా చక్కగా సమకూరుస్తున్నారు. ఎవరు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కానీ, ప్రభుత్వం తరఫు నుంచి కానీ, ఇక్కడ సిబ్బంది వాలంటీర్లు అందరూ చాలా చక్కగా సమకూరుస్తున్నారు. గురుగారు, అంటే శ్రీవారి గోశాలలో గోవులు చనిపోతున్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది. దాంట్లో వాస్తవం ఉందా, అవాస్తవం? అదంటే ఏం చెప్తారు? గోవులని శ్రీవారి దగ్గర ఉండటం అది ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్నది. కానీ ఎవరు పెద్దగా భక్తులు నమ్మరు స్వామి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి గోవులకి అవినాభావ సంబంధం ఉంది. ఆ గోవు క్షీరంతో రావటం వల్లే స్వామి బయటకు వచ్చి మనం ఈరోజు దర్శనం చేసుకుంటున్నాం. అట్లాంటిది ఇదివరకంటే ఇంకా చక్కగా చూసుకుని అన్ని సేవలు చేసే ఈ ప్రభుత్వంలో ఇలా జరుగుతుందని ఏ భక్తుడు నమ్మడు. నేనైతే అనుకోవట్లే. ఒక భక్తుడిగా, స్వామివారి భక్తుడిగా నమ్మను. గోవులకి స్వామివారికి చాలా సంబంధం ఉంది. ఆ స్వామితోటే వచ్చింది కనుక వాళ్ళు మమ్మల్ని ఇలా చూస్తుంటే గోవులను ఎందుకు చూడరు? స్వామి చక్కగా చూస్తున్నారని మేము గాఢంగా విశ్వసిస్తున్నాం. మధ్యకాలంలో మరి మార్పులను వచ్చాయి తిరుమలలో? చాలా మార్పులు వచ్చాయి. పోయిన ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా మార్పులు చేసింది. బ్రహ్మాండంగా ఉన్న ఫెసిలిటీస్, ప్రసాదం కానీ, లడ్డు కానీ, దైవ దర్శనం కానీ, ఇక్కడ ఆధ్యాత్మికంగా కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రధానంగా మీరు గమనించిన మార్పులు ఏంటి అసలు తిరుమల మధ్యలో? లడ్డు, అన్నప్రసాదం, క్యూ లైన్ దర్శనం, జవాబీతనం, అంటే మనం అడిగితే రెస్పాన్స్గా జవాబు ఇవ్వడం, అలాంటి మార్పులు చాలా జరిగాయి. అలా గత ప్రభుత్వంలో అసలు ఇది మొత్తం క్రైస్తవ మతంలో మారిపోతాని భయపడేవాళ్ళం. హిందూ మతం చాలా దెబ్బతీసేటట్టుగా ఆ ప్రభుత్వం పనిచేసింది. అలా కాకుండా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు లడ్డు క్వాలిటీలో కూడా చేంజ్ వచ్చిందా? చాలా క్వాలిటీ వచ్చింది. లడ్డు బాగున్నది. ఎలాంటి అంటే నాణ్యత చాలా బాగున్నది. ఇప్పుడు కొంతమంది అంటున్నారు తిరుమల ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక కానీ ఇప్పుడు ఈ మధ్య మెయింటెనెన్స్ బాగోట్లేదు, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు, భ్రష్టు పట్టిస్తున్నారు అంటున్నారు. దాని గురించి అంటారు? చాలా పట్టించుకుంటున్నారు. పోయిన ప్రభుత్వం కంటే చాలా బ్రహ్మాండంగా పట్టించుకుంటున్నారు. నీట్నెస్ కానీ, శానిటైజర్ కానీ, లడ్డు కానీ, అన్నప్రసాద్ కానీ, దైవ దర్శనలు కానీ, అధికారులు కానీ చాలా స్పందన ఉంది. బాగా పట్టించుకుంటున్నారు, బాగా చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వమే బాగా చేసింది. ఇలానే చేయాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఈ సదుపాయాల పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారు శ్రీవారి భక్తుడిగా? చాలా సంతృప్తి ఉన్నాము. ముందుగా ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాము. మళ్ళీ ఇలాంటి ఫెసిలిటీని దెబ్బతినకుండా ఉండాలంటే ఇలాంటి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాం. కొంతమంది గోవుల గురించి కూడా మాట్లాడుతున్నారండి, గోవులు చనిపోయాయని చెప్పి. దాని గురించి ఉంటారు? గోవులు చనిపోయినంటే అదే ఇక్కడ ఎంత దూరంలో ఆ గోవుల గురించి చనిపోతే ఊకునే వాళ్ళు కారు. చూడండి చేయండి మాట్లాడడం పద్ధతి కాదు అది. అంటే గోవులు చనిపోతే ఎవరు కూడా
ఊరుకోరు. ఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఇతర పార్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ లైవ్ వీడియో పెడతారు, చూస్తారు. కాబట్టి అలా మాట్లాడడం సరిగా చూసి మాట్లాడాలి. దానికి ప్రూఫ్ ఉంటే మాట్లాడడం కరెక్ట్, కానీ చూడకుండా వేరే వాళ్ళ మీద నిందలేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రూఫ్లు అడిగితే చూపెట్టలేదు, రమ్మంటే రావట్లేదు వాళ్ళు. అదే అంటున్నా, ఓన్లీ ప్రభుత్వాన్ని ఒక ఏమంటారు దుష్ప్రచారం అపనిందన పాలు చేయడానికి ప్రయత్నం చేసింది తప్ప అలా ఉందా? ఆవులు చచ్చిపోతే ఊకుంటారండి? హిందువులు ఊకుంటారా? వేరే ఇతర పార్టీ వాళ్ళు ఊకుంటారా? అవన్నీ బీఎస్పీ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, వైఎస్ఆర్సీపీ ఉంది, వాళ్ళందరూ లైవ్ వస్తారు కదా. అలా మాట్లాడడం తప్పు కాదు. దేవస్థానం మీద చెడు మాటలు మాట్లాడడం తప్పది. ఎవరు మాట్లాడినా తప్పది, ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా తప్పు. దేవస్థానం హిందూ సాంప్రదాయాన్ని మంచిగా తీసుకుపోయే మార్గంలో మాట్లాడాలని మా మొక్క. అంత ముందు లడ్డూలో చేశారు, ఇప్పుడేమో గోవులతో చేశారు. మరి ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి మీరు? ఇంకేం చేస్తారు? వాళ్ళకి దేవుడే చూస్తారు, వెంకటేశ్వర స్వామి బుద్ధి చెప్తారు వాళ్ళకి. తిరుపతికి ఎన్నోసారి మీరు రావడం? నేను మంత్లీ 1 టైం వస్తాను. ప్రతి నెల వస్తారా? ప్రతి నెల 1 టైం వస్తాను. మరి అంటే ఈ మధ్య ఇన్నిసార్లు వచ్చారంటున్నారు మీరు. ఈ మధ్య కాలంలో మీరు ఏమైనా మార్పులు గమనించారు? తిరుమల అంటే బాగున్నాయి ఫెసిలిటీస్ అన్ని? ముందుకంటే ఇప్పుడు చూస్తే చాలా బాగా మార్పు వచ్చింది. ప్రధానంగా మీకు ఏమి బాగున్నాయి? వాష్రూమ్స్ కానీ, భోజనం కానీ, లడ్డు విషయంలో కానీ అన్నీ బాగా చాలా చేంజెస్ వచ్చాయి. అంటే క్యూలలో ఎక్కువసేపు వెయిట్ చేయించకుండా ఉండడం కానీ. మేము చిన్నపిల్లలతో వచ్చాం కాబట్టి మాకు 1 అవర్ అంతే దర్శనం అయిపోయింది. ఈ భక్తులకు ఏర్పాటు చేసే సౌకర్యాలు కావచ్చు, అన్నప్రసాదం కావచ్చు, ఇవన్నీ అన్నీ గతంతో పోల్చుకుంటే చాలా పర్లేదు, బాగుంది. అన్నప్రసాదం క్వాలిటీ ఎలా ఉంది? బాగుంది. కొంతమంది తిరుమలలో మెయింటెనెన్స్ లేదు, సరిగ్గా పట్టించుకోవట్లేదు, కొంతమంది మాట్లాడుతున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? అంటే మీరు రియల్గా చూసినటువంటి ప్రత్యక్షంగా చూశారు కదా. ఒకరితో అయితే నాకు తెలియదు, నాకైతే చాలా బాగుంది. మీరైతే వాస్తవం బాగుంది. బాగుంది. మరి మొత్తం కొంతమంది గోవులకు సంబంధించి కూడా మాట్లాడుతున్నారు. అంటే హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా గోవులకు సంబంధించే ఉంటారు. అవి నాకైతే ఈ ఫేస్బుక్లో, యూట్యూబ్లో అట్లా వచ్చాయి కానీ నేను మా కొండ దగ్గరికి వచ్చేటప్పుడు చూసే వచ్చాను, బాగానే ఉంది. అక్కడ కూడా అక్కడ అలా ఏం లేదంటారా? అక్కడేం లేదు. అంటే మొత్తం పుకార్లే అంటారా? నేను అక్కడికి వెళ్ళి చూసాను, అక్కడేం లేదు. అంతే. ప్రత్యక్షం చూసారా? బాగానే బాగుంది. మీరు ఒక భక్తుడిగా అంటే పూర్తి సంతృప్తిగా ఉన్నారు ఇప్పుడు? నేను ఎవ్రీ మంత్ 1 టైం వస్తానండి. నాకైతే ఇక్కడ చాలా బాగుంది, గతంతో పోల్చుకుంటే బాగుంది, మొత్తం మెరుగుపడింది. బాగుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. దర్శనం బాగా జరిగిందా? మహా అద్భుతంగా జరిగింది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి సదుపాయాలు కానీ, ఏర్పాట్లు, వస్తువులు ఎలా ఉన్నాయి? మహా అద్భుతం. దేవుడు రూపం కంటే ఇంకా బాగా ఉంది. ఇక్కడ పరిసరాలు కానీ, శుభ్రత కానీ, అన్నప్రసాదం కానీ, ఇతర కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి కూడా మహా అద్భుతంగా ఉంది. ఓకే, అంటే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? గతానికి ఇప్పటికి చాలా వేరియేషన్ ఉంది. ఓకే, ఎటువంటి వేరియేషన్ కనపడింది మీకు? అన్నం ప్రసాదం కానీ, అన్నదానంలో కానీ తేడా చాలా ఉంది. మొత్తంగా మీరు సంతోషంగా ఉన్నారు అయితే దర్శనం తర్వాత? చివరి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా సంతోషం ఎక్కువగా ఉంది. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఓకే, టీటీడీ పాలక మండలి ఏర్పాట్లన్నీ, సదుపాయాలు అన్ని బాగున్నాయా? చాలా బాగున్నాయి. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా బాగున్నాయి. ఇప్పుడు గతంలో ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? మేము ఒక 1 ఇయర్ బ్యాక్ వచ్చామండి. 1 ఇయర్ బ్యాక్ వస్తే మాకు అక్కడ భోజనాల సదుపాయాలు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పటికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా నీట్నెస్ కానీ, అక్కడ ఫుడ్ పెట్టడం కానీ, అక్కడ భోజనాలు టేస్ట్ కానీ చాలా బాగుంది. మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఓకే, అన్ని వస్తువులు బాగున్నాయి ఇక్కడ? వస్తువులు చాలా బాగున్నాయి. ఇంతకు ముందు మనకు టీటీడీ ఛానల్ కూడా వచ్చేది కాదు భక్తులకి. ఈసారి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మనకు టీవీలు కూడా మళ్ళీ పెట్టడం జరిగింది. ఇంతకు ముందు పాడైపోయినాయి అని మొత్తం తీసేసిండే వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ కొత్త ఏర్పాట్లు చేసి బాగా అక్కడ ప్రసాదాలకు ఇవ్వడం కానీ, చిన్నపిల్లలకు పాలు అన్ని అందుబాటులో వచ్చేది. వెయిటింగ్ హాల్లో కూడా చిన్నపిల్లలకు పాలు, ప్రసాదాలు అన్ని అందుతున్నాయా? అన్ని అందుతున్నాయండి, చాలా బాగా టైం టు టైం అందుతుంది. ఇక్కడ దర్శనం కొంచెం లేట్ అయితే అక్కడ వెంటనే ప్రసాదం వచ్చేస్తుంది అక్కడికి. ప్రజలకి అందరికి, భక్తులకి చాలా బాగా అనుకూలంగా చేస్తున్నారు అంతా. ఓకే, మరి మీరు ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు కదా, సంతోషంగా ఉన్నారా? సంతోషం, చాలా హ్యాపీ. మళ్ళీ మేము రావాలనేది మాకు అనిపిస్తూ ఉండదు. మేము ఇంతకు ముందు అనగా ఇప్పుడు చాలా వ్యత్యాసం ఉంది. ఓకే, లడ్డు టేస్ట్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఏంటి ఇంతకు ముందు దానికి ఇప్పుడు దానికి ఏదైనా తేడా ఉందా? ఇంతకు ముందు దానికంటే కొంచెం వేరే కనపడేది. కొంచెం లడ్డులో కొంచెం తేమ శాతం ఎక్కువ కనబడతా ఉంది అప్పుడు. ఇప్పుడు బాగుంది. మనం ఇంటికి తీసుకెళ్ళేంత లోపల మొత్తం కరిగిపోయేదండి, అంత కొంచెం ఇదైపోయేది. ఇప్పుడు చాలా బాగుంది లడ్డు అంతా. కానీ అంతా చంద్రబాబు నాయుడు గారు బాగా మెయింటైన్ చేస్తారు. ప్రభుత్వం చాలా, కుటుంబ ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది.